1,00,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మోడీ రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? మీరేమంటారు? పబ్లిక్ మోడీ రాబోతుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. వచ్చి మనకి అన్ని సౌకర్యాలు చేస్తుంటే ఎవరైనా మంచిదే కదా. అది మరి సభకు కూడా సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం కూడా ఉంది. వస్తుంది అంతమంది వస్తారు. సీఎం గారు కూడా మనకు అదే పదే చెప్తున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు ప్రజలకు అంకితం చేస్తారని చేస్తారు. చెయ్యనివ్వండి, చెయ్యాలి కదా, చేస్తే బాగానే ఉంటుంది. అమరావతి కనుక మనకు పూర్తి అయితే ఎలా ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. బాగానే ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే ఉంటాయి, బయట దేశాలకు వెళ్ళకుండా అని చెప్పేసి కూడా. అవును, ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సభకు సంబంధించి కూడా అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అన్ని పార్టీలు ఎవరైతే బాగానే ఉంటుంది కదా, అది మంచిది కదా. కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే అవకాశం ఉంటుందంటారా మోడీ సభకి? ఎందుకు రాడు, వస్తాడు. వస్తే ఎలా ఉంటుందంటారు? ఏ అంశాలు పనిచేసే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఆయన మామూలుగా ఈయన కావాల్సింది ఈయన అడుగుకుంటాడు కదా. అది మనం తర్వాత లాస్ట్ ప్రజలు ఇష్టం కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఎవరికి వేస్తారన్నది అది మనకు తెలియదు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, నా మనసులో ఏముందో నీకు తెలియదు. మరి ఆయన కూడా అందరూ రావాలి, అన్ని పార్టీలు కలిస్తేనే కదా బాగుండేది. ప్రధానమంత్రి అంటే అందరూ రావాలా, అందరూ మాట్లాడాలా, అందరూ కలుసుకోవాలా, అందరికీ ఏం కావాలో అవి వీళ్ళు అడగాలి కదా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే అందరూ ఒకే వేదిక పైన కలవబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది, నా ఉద్దేశంలో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. పూర్తయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అవుతుంది. ఈ సంవత్సరంలో ఎక్కడ అవుతుంది? ఈసారితో పూర్తయ్యే అవకాశం చెప్పలేము, ఇంకా బోల్డ్ ఉంది కదా. రాజధాని అంటే మాటలు కాదు కదా. ఏమో ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకవేళ తొందరగా కానిస్తే కానియచ్చు, లేకపోతే కొద్దిగా లేట్ పడవచ్చు. అదే ప్రభుత్వం పనితీరు ఇప్పుడు వరకు అంటే కొంత ఇవన్నీ ఉన్నా కొంతమంది పేదలు కొంతమంది బాధపడుతున్నారు కదా. జగన్ ఇచ్చాడు అని చెబుతున్నారు, ఈయనేమో ఇవ్వలేదని చెబుతున్నారు, వాళ్ళేమో అప్పులు తెచ్చామని చెబుతున్నారు. అన్ని రకాలుగా ఉంది, ఏది జరుగుతుందో మనకే తెలియదు కదా. అది మనం చెయ్యాలా, చేస్తేనే ఈయనకి ఇదిగా ఉంటుంది. చేస్తానంటున్నాడు కదా, చేస్తే ఇదిగా ఉంటుంది, చేస్తే చాలా మంచిది. అందరూ కూడా ఆయన సహకరిస్తారు. ఇప్పుడు ఏది ఇవ్వలేదు కదా ప్రజలకి, అది ఇవ్వాలి కదా. అది ఇస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం, అంతే. అది ఇచ్చే ఇప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎవరో నమ్మట్లేదు, ఇస్తున్నారు అని అంటే అది వచ్చింది. ఆయనకి నమ్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి ఆయన. అది